కన్ఫెషన్ అండ్ కన్విక్షన్. కన్ఫెషన్ అంటే పాపములు ఒప్పుకొనుట. దేవుని వాక్యానికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే, మనలో 100లో 99 సుగుణాలున్నా ఏదో ఒక పాపం ఉంటే దాన్ని ఎత్తిపెట్టి బయటికి మనకే చూపిస్తుంది, బయట వాళ్ళకి చూపించదు, మనం సిగ్గుపరచదు వాక్యం. కానీ మనల్ని కన్విక్షన్లో నడిపిస్తుంది, కన్ఫెషన్లో నడిపిస్తుంది. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు చాలా మారేవురా, చాలా మార్చుకున్నావు, చాలా సంతోషం. ఇంకా ఇందులో నీలో ఈ తప్పు ఉందిరా, మార్చుకో, సరిదిద్దుకో అని బైబిల్ వాక్యం మనల్ని ఏం చేస్తుందండి? కరెక్ట్ చేస్తుంది. మనల్ని దేవుని వాక్యము కన్ఫెషన్లో నడిపిస్తుంది, కన్విక్షన్లోనికి నడిపిస్తుంది. అయితే ముఖ్యమైనది ఏంటంటే, కన్ఫెషన్ లేని వాడి జీవితంలో కన్విక్షన్ జరగదు. CONFESSION కన్ఫెషన్ అంటే, మనం గడిచిన సోమవారం నుండి ఈ ఆదివారం వరకు నా మాటల్లో కానీ, నా క్రియల్లో కానీ, నా ప్రవర్తనలో కానీ, నా ఇంట్లో కానీ, బయట కానీ దేవునికి మహిమకరంగా కాక నా రహస్య జీవితము దేవునికి బాధకరంగా జీవించిన జీవితం ఏంటి అని ఆలోచన చేసి వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుట. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీవు ఆరాధనలో మోకరించినప్పుడు జరిగే కార్యం అది. నువ్వు ఆరాధన మిస్ అయిపోయి వాక్యానికి అందుకుంటే చాలని చెప్పి వాక్యానికి వచ్చిన వాళ్ళలో కన్ఫెషన్ లేకుండా కన్విక్షన్ జరగడం కష్టం. దున్నబడకుండా ఆ విత్తనం విత్తితే ఆ యొక్క భూమిలో ఏముంటుంది? రాళ్ళు ఉంటాయి, ముళ్ళ పొదలు ఉంటాయి, పనికిమాలినవి ఉంటాయి. దున్నబడే కార్యం ఎప్పుడు జరుగుతుంది అంటే ఆరాధనలో జరుగుతుంది. ఆరాధనకి రారు చాలామంది. వాక్యం స్టార్ట్ అయిన తర్వాత వచ్చేవారు కొంతమంది, వాక్యం మధ్యలో వచ్చేవారు కొంతమంది. దేవుడు సంఘం పేదదన్నట్టుగా కానుకల టైంకి వచ్చి కానుకలు వేసేసి దేవుడు దీవించేసాడు అనుకుని సాటిస్ఫై అయిపోయారు కొంతమంది. ఎంతకాలం ఈ లైఫ్? ఎంతకాలం నువ్వు ఎవరిని సంతోషపరచడానికి వస్తున్నావు? ఎవరిని మోసం చేసుకుని నువ్వు మోసం చేసుకోవడానికి వస్తున్నావా? నీ హృదయం దున్నబడాలి. దేవుని ఆరాధనలో కన్నీరు కార్చాలి. ఒక బల్లెంతో మనల్ని పొడిస్తే రక్తం వస్తుంది. దేవుని వాక్యం అనే బల్లెంతో మన హృదయాన్ని పొడిస్తే కన్నీరు కారుతుంది, పశ్చాత్తాపం వస్తుంది. అట్టి కార్యం మన జీవితంలో జరగాలి. భక్తుడైన దావీదు అంటాడు, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. కొందరు అన్ని పాపాలు చేసేసి దేవదూతలా ప్రార్థన చేస్తారు. ఎలా సాధ్యం అది? ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు ఆర్ సిక్, ఇఫ్ యు ఆర్ ఇన్ నీడ్, ఇఫ్ యు డెస్పరేట్లీ నీడ్ గాడ్స్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్, నువ్వు అనారోగ్యంతో అవసరతలతో దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు ఏదన్నా ఒక మేలుని దేవుణ్ణి అడిగే ముందు నీలో దేవునికి ఇష్టం లేనిదేంటో వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడి విడిచిపెట్టవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎంతోమంది రోగులను స్వస్థపరుస్తున్నప్పుడు ఆయన ఉపయోగించిన మాట, నీ పాపములు క్షమింపబడ్డాయి, స్వస్థత పొందు. క్షమాపణ ఎప్పుడైతే మనం పొందుకుంటామో దేవుని స్వస్థత, దేవుని ఆశీర్వాదము, దేవుని అభివృద్ధి, దేవుని మంచితనం, దేవుని నుండి ఒక దీవెన పొందుకోవాలంటే ముందు ఏం చేయాలి చెప్పండి? మన పాపములు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. కన్విక్షన్ అంటే ఏంటి? దేవుని ఆత్మ సహాయముతో విశ్వాసములో బలపడుట. కన్విక్షన్ విశ్వాసాన్ని ఒప్పుకొనుట, దేవుని ఆత్మతో మనం బలపడుట. దేవుని ఆత్మతో బలపడి విశ్వాసములో మనం స్థిరులుగా ఉండాలంటే ఫస్ట్ కన్ఫెషన్, పాపాన్ని ఒప్పుకోవాలి. మహాజ్ఞాని సొలొమోను అంటాడు, అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము నొందును అని సామెతలు 28:13 చెప్తున్నాడు. చాలామంది అంటారు, పాస్టర్ గారు మనం బాప్తిసం టైంలో పాపాలన్నీ ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందేసుకుంటాం కదండి, మరలా మారు మనసు, మరలా కన్ఫెషన్ అవసరమా? శాంటిఫికేషన్ ప్రాసెస్లో పరిశుద్ధపరచబడుతున్నప్పుడు మరలా మనల్ని మలినపరచడానికి సాతానుడు ఒక ప్రక్కన మనల్ని శోధిస్తూ ఉన్నప్పుడు పౌలు భక్తుడు చెప్పినట్టుగా ఈ రక్త మాంసములతో ఉన్నంత కాలము క్రీస్తుకు మనం దగ్గర కాలేము గనుక ఈ రక్త మాంసం, ఈ ఫ్లెష్ అండ్ బ్లడ్తో ఉన్నంతసేపు రకరకాల బలహీనతలు మన దగ్గరికి వస్తాయి కనుక మరలా దేవుని ఆత్మతో బలపరచబడాలి అంటే రెగ్యులర్గా మనల్ని మనం కడుక్కోవాలి దేవుని సన్నిధిలో. ఎలాగా? మన పాపములు ఒప్పుకుంటూ, పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ. కాబట్టి ప్రియులారా, ఎన్ని వారాలు, ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరంలోనికి వచ్చి కూడా ఆ కన్ఫెషన్ అండ్ కన్విక్షన్ అనే కార్యం జరగకపోతే, ఇంకనూ పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాప పడకుండా, ఇంకనూ దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ కార్యము మనలో జరగకుండా
క్రీస్తు రూపంలోనికి మారకుండా ఉంటే నీ జీవితము ముళ్ళ పొదలో వేసిన విత్తనము, దారి పక్కన త్రోవలో పడిన విత్తనము, రాతి నేలను పడిన విత్తనమే కానీ మంచి నేలను పడిన విత్తనం కాదు. కనుక దేవుణ్ణి అడగండి, ప్రభువా ఇన్ని వాక్యాలు వింటున్నాను, వాక్య ప్రకారంగా నేను కన్ఫెస్ అవుటకు, పశ్చాత్తాపడుటకు, మారు మనసు పొంది నా జీవితాన్ని మార్చుకోవటానికి నీ పరిశుద్ధాత్మ కార్యం చేయి ప్రభు అని దేవుణ్ణి అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చి యేసుక్రీస్తు రూపంలోనికి మనల్ని మార్చుతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలో ఫలింపజేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమ నీకే, ఘనత నీకే, స్తుతులు స్తోత్రాలు నీకే దేవా. ఎన్నో వాక్యాలు వింటున్నాము, ఎన్నోసార్లు నీ మందిరంలోనికి వస్తున్నాము, వాక్యాలు వింటున్నాము, వాక్యాలు అర్థం చేసుకుంటున్నాము, వాక్యాలను నమ్ముతున్నాము. కానీ వాక్య ప్రకారంగా మా తప్పులను, మా పాపములను, మా అవిశ్వాసాలను, మా అసత్యాలను ఒప్పుకొని ఈ లోక మెప్పు, ఈ మనుషుల మెప్పును నేను విడిచిపెట్టి నీ ఉంటే నాకు చాలని నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, ఇప్పుడే నేను రక్షణకి నేను ముందుకు వస్తున్నాను ప్రభువా అని ఎవరైతే ఈ వాక్యం విని కన్ఫెస్ అవుతున్నారో వారి జీవితంలో నీ రక్షణ కార్యము జరిపించండి. బాప్తిసం పొంది కూడా ఇంకా పాప బంధకాల్లో ఉన్నవారు ఇప్పుడే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నీ ఆత్మతో విమోచన కార్యము వారి జీవితంలో జరిపించి రక్షించమని మా అందరినీ నీ పరిశుద్ధ ఆత్మతో మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అని యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన పరిశుద్ధ రూపంలోనికి మార్చి స్థిరపరచమని యేసు నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము మా యెహోవా తండ్రి. ఆమేన్.